టేస్టీ అయిన జ్యూసీ అయిన గులాబ్ జామ్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. పండగలైనా ఫంక్షన్స్కైనా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ముందుగా ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకోవాలి. ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఎంటీఆర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం అయితే వేసేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళు అయితే ఏదన్నా మెజర్మెంట్ తీసుకుని వాటితో కొలుచుకోవాలి. అలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. నేను చేస్తూనే ఉంటాను కాబట్టి డైరెక్ట్గా వేసేసుకున్నాను. తర్వాత దాంట్లో పాలు పోసుకుని మొత్తం అయితే కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మధ్యలో అయితే కలుపుకోవాలి. కొంతమంది వాటర్తో కూడా కలుపుతారు. వాటర్ కన్నా మిల్క్తో కలిపితేనే టేస్ట్ బాగుంటాయి. మొత్తం కలిపేసుకుని దాని మీద ఒక బౌల్ పెట్టుకుని ఒక అరగంట అయితే ఉంచుకోవాలి. గంట ఆగిన తర్వాత అది తీస్తే మూత కొంచెం ఉబ్బినట్టు అనిపించింది. అవి తీసుకుని మళ్ళీ కలుపుకోవాలి. బాగా అయితే చుట్టుకోవాలి. ఉండ ఎలా చుట్టాలంటే ఫస్ట్ ఒక ముద్ద తీసుకుని దాన్ని మన అరచేతిలో పెట్టుకుని చుట్టుకోవాలి. అప్పుడు సాఫ్ట్గా వచ్చింది, క్రాక్స్ ఏం రాకుండా. చిన్న స్పూన్ గుండ్రపు తీసుకుని దాంతో అయితే తీసుకుని మొత్తం అయితే చుట్టేసుకోవచ్చు. రాని వాళ్ళకైతే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ మీద వేసుకుని అయినా చుట్టుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. అలా చుట్టుకుని ప్లేట్ మీద అలా రుద్దుకుంటూ ఉంటే సాఫ్ట్గా వచ్చింది. ఇంకా మొత్తం అయితే అలా చుట్టేసుకోవాలి. చుట్టేసుకుని పక్కన పెట్టుకుని కడాయి తీసుకుని ఆయిల్ పోయాలి. ఉండలు మునిగేదాకా ఆయిల్ పోసి ఆయిల్ని అయితే వేడి చేయాలి. ఈలోపు షుగర్ సిరప్ కూడా తయారు చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని షుగర్ ఎంత తీసుకోవాలంటే మనం ఒక మెజర్మెంట్తో కొలుచుకుంటాం కదా, ఆ మెజర్మెంట్ ఎంత అయితే అంత షుగర్ కూడా వేసుకోవాలి. 2 కప్పులు అయితే 2 కప్పులు షుగర్ పోసుకుని వాటర్ కూడా 1 కప్పు పోసుకుని మరగనివ్వాలి బాగా. ఇంకా ఆయిల్ హీట్ అయినాక చుట్టుకున్నవి అయితే దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, కొంచెం కూడా వేడి లేకుండా అసలు వేయకూడదు. కొంచెం వేడైనాక అవి వేయాలి. నేను హీట్ చూసుకోకుండా వేసేసా, అందుకే కొన్ని పగుళ్ళు వచ్చినాయి. వేసుకుని అయితే ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి, ఎమ్మటే కదపకూడదు. ఇక ఒక వేపు వేగినాక రెండో వేపు తిప్పుకొని మొత్తం వేపుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇంకా అలాగే మొత్తం వేపేసుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ కూడా ఉంది కదా, దాన్ని ఒకసారి చూద్దాము. దాంట్లో బాగా మరిగిన తర్వాత కొన్ని ఇలాచీలు వేసి బాగా మరగనివ్వాలి. ఇంకా అలా మొత్తం వేపేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. షుగర్ సిరప్ ఏమీ పాకం ఏం రావసరం లేదు. కొంచెం జిగురు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడే దాంట్లో వేసేయాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొన్ని టిప్స్ పాటిస్తే. మనం బయట కొనే బదులు ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువ వస్తాయి. ఇంకా వాటిలో వేసుకుని 2 గంటలైనా నాననివ్వాలి. ఆ షుగర్ సిరప్ అంతా వాటిలో పడతాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుని 3 రోజులు అయితే నిల్వ ఉంటాయి. 2 గంటల తర్వాత తీసి చూస్తే బాగా ఉబ్బు ఉంటాయి. అప్పుడు తీసుకుని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ అయినా జ్యూసీ అయినా గులాబ్ జామ్ రెడీ అయినట్టే. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పటికి చాలాసార్లు చేసే ఉంటాను. మన ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ అయితే ఉంటాయి, చూడండి వెళ్ళి. ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి.